ఎందుకు మీరంతా అలా మౌనంగా కూర్చున్నారు? డాడీతో కలిసి సరదాగా స్నానం చేయరా? అంటే డాడీతో కూడా మాట్లాడరన్నమాట. ఈరోజు మేమంతా డాడీ చేత ఎందుకు? మీరు మా కోసం సిటీ నుంచి మ్యూజికల్ బొమ్మ తెస్తానన్నారు, ఇంతవరకు తేలేదు. అందుకే మేమంతా డాడీ చేత. తప్పు నాది కాదు, వాళ్ళదే. నా ముద్దు బిడ్డలకి ఆ బొమ్మ తెచ్చిపెట్టమని వాళ్ళని సిటీకి పంపి నెల రోజులైంది. ఇప్పుడు వచ్చారు, అది కూడా ఒట్టి చేతులతో. సారీ సార్, మీరు చెప్పిన ఆ మ్యూజికల్ బొమ్మ కోసం ఎంతో ప్రయత్నించాం, కానీ ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు చెప్పండి రా, ఎవరికి టూ? నాకా అంకుల్కా? సుభాష్, సుభాష్. జ్యోతి, సుభాష్, ఏంటి విషయం చెప్పు. ఈ ఆశ్రమం ఒక రహస్య మందిరంలా ఉంది. పోలీసులు ఇక్కడికి రాకూడదంటారు, కానీ అదే పోలీసులు రహస్యంగా వచ్చి వెళ్తున్నారు. నిన్న మీ పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. నేను వాళ్ళని ఫోటో తీస్తుండగా కెమెరా టబ్లో పడిపోయింది. ఈరోజు రాత్రికి ఎలా అయినా వెతికి తీసి అది నీకు పంపిస్తాను. జ్యోతి, ఆ డాడీ సామాన్యుడు కాదు, రాక్షసుడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఆశ్రమంలో ఉన్నంతసేపు నేను చచ్చి బ్రతుకుతూ ఉంటాను. సుభాష్, నీ ప్రేమ నన్ను కాపాడుతున్నంతకాలం డాడీయే కాదు, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు. టీచర్ పనికని చెప్పి సేడిగా పంపించావా బాబు? అయ్యో అత్తయ్య. అమ్మా, ఊరుకో, ఊరుకో, ఏడవకు. ఇలాంటప్పుడే మనం మనసు రాయి చేసుకోవాలి. మీరు దేశం కోసం మనసును రాయి చేసుకున్నారు, వాడు డిపార్ట్మెంట్ కోసం తన మనసును రాయి చేసుకున్నాడు. మరి నేను దేనికోసం మనసును రాయి చేసుకోవాలో చెప్పండి. చాలా బాస్ వీళ్ళిద్దరిని తీసుకురమ్మన్నారు.